Hi, dear listeners. Welcome to today's powerful and heartfelt episode. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అబౌట్ సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ అస్. అదే మన ఫారెస్ట్, మన యానిమల్స్ అండ్ మన ఎర్త్. మనిషి స్వార్థానికి నేచర్ బలి కావాలా? ఇది కేవలం ఒక క్వశ్చన్ కాదు, ఇట్స్ ఎ పెయిన్ఫుల్ రియాలిటీ. మన నేచర్ మన జీవితంలో చాలా పెద్ద భాగం. బట్ అన్ఫార్చునేట్లీ మనిషి తన స్వార్థానికి ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేసి యానిమల్స్ని డేంజర్లో పెట్టడం మొదలెట్టారు. ఫారెస్ట్, ద లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్. ఫారెస్ట్ మనకి ఏమిస్తుంది? మంచి గాలి, మంచి వాటర్, రెయిన్, వైల్డ్ లైఫ్కి షెల్టర్ ఇస్తుంది అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. బట్ మనం తిరిగి ఏమిస్తున్నాం? డిస్ట్రక్షన్, డిఫారెస్టేషన్ అండ్ లాస్. రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. థింక్ అబౌట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU ఫారెస్ట్. ఆ ప్లేస్ ఫుల్ ఆఫ్ లైఫ్, బర్డ్స్ అరుపులు, డీర్స్ అలా రోమ్ చేస్తూ, క్లీన్ ఎయిర్ అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు అలాంటి చోట్ల కూడా మనం ట్రీస్ కట్ చేసి నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నాం. అలా ట్రీస్ని కట్ చేస్తూ ఉంటే ఎలా? కేవలం ట్రీస్ కాదు, బట్ హోమ్స్ ఆఫ్ సో మెనీ యానిమల్స్ ఆర్ లాస్ట్. మన ముందు ఇంత జరుగుతూ ఉంటే దానిని ప్రొటెక్ట్ చేయకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏం మిగులుతుంది అని కాపాడుకోవాలి మనం. డిఫారెస్టేషన్ అంటే డిస్ట్రక్షన్. ఒక ట్రీ కొట్టడం అంటే ఒక పక్షి ఇల్లు పోవడం, ఒక చీమలకు ఫుడ్ లేకపోవడం, ఒక డీర్కి సేఫ్టీ లేకపోవడం. ఇట్స్ నాట్ జస్ట్ ఎ లాస్ ఆఫ్ గ్రీనరీ, ఇట్స్ ఎ లాస్ ఆఫ్ లైఫ్. ఒక విలేజ్లో ఫ్లడ్స్ వచ్చాయి అంటే బికాస్ ఫారెస్ట్ని కట్ చేశారు. ఒక సిటీలో టెంపరేచర్ పెరిగింది అంటే బికాస్ గ్రీనరీ తక్కువైంది అని అర్థం. చిన్నారి అడివాసి తన చిన్నప్పటి నుంచి చూసే యానిమల్స్ ఎక్కువ కనపడడం లేదు బికాస్ డిఫారెస్టేషన్ ఈస్ కిల్లింగ్ దేర్ వరల్డ్. కైండ్నెస్ టు యానిమల్స్, కైండ్నెస్ టు అవర్ సెల్స్ అంటాం కదా. థింక్ అబౌట్ ఇట్. టైగర్ని చూసే మనం, టైగర్ని ప్రతిసారి మనం కేజ్లో చూస్తాం. అండ్ స్కైలో బర్డ్స్ లేకుండా, ఒక ఫారెస్ట్లో ఎలిఫెంట్స్ లేకుండా అసలు ఫారెస్ట్ అంటాం అలాగా? ఇలాంటి ప్రపంచాన్న మనం చూడాలనుకుంటున్నాము. యానిమల్స్కి వాయిస్ లేదు, కానీ మనకుంది కదా. నేచర్ మమ్మల్ని కాపాడుతుంది, కానీ మనం మాత్రం ఆమెని నాశనం చేస్తున్నాం. అలా అవ్వకూడదంటే మనం ఏం చేయాలి? ట్రీస్ని ప్లాంట్ చేయాలి ఎక్కడ పాసిబుల్ అవుతే అక్కడ. అండ్ ప్రొటెక్ట్ ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ లైక్ HCU ఫారెస్ట్. జస్ట్ లైక్ మనం మన ఇల్లుని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో అలాగే యానిమల్స్ హోమ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం పెట్ యానిమల్స్ని చూస్తున్నాం, కానీ వైల్డ్ యానిమల్స్ని కూడా మనం హెల్ప్ చేయాలి. లెట్స్ నాట్ బి సెల్ఫిష్, రైజ్ అవేర్నెస్. టుగెదర్ వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఇది కేవలం ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కాదు, ఇది సర్వైవల్ ఇష్యూ. మన కోసం, మన కిడ్స్ కోసం అండ్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్. భూమి మన సొంతం కాదు, మనం దానిని భవిష్యత్తు తరాల నుండి అప్పుగా తీసుకుంటున్నాము. కాబట్టి దాన్ని మరిన్ని అడవులు, మరిన్ని జంతువులు, మరిన్ని జీవులతో తిరిగిద్దాం. ఈరోజే ప్రతిజ్ఞ చేద్దాం. జంతువులను కాపాడండి, అడవులను కాపాడండి, భూమిని కాపాడండి. ఎందుకంటే అడవులు లేని ప్రపంచం జీవం లేని ప్రపంచం. షేర్ దిస్ మెసేజ్, రైజ్ అవేర్నెస్ అండ్ బీ ద వాయిస్ ఫర్ దోస్ హూ కాంట్ స్పీక్. థ్యాంక్ యూ.